ఊర్లోకి వచ్చిన పిచ్చోడిని మురళీ లలితలు ఆశ్రమంలో చేరుస్తారు. ఆ విషయాన్ని తెలుసుకున్న వైద్యుడు రామనాథం మురళి దగ్గరకు వచ్చి ప్రశ్నిస్తాడు. ఈ ఊరి ఆలయంలో జరిగే వాటి విషయంలో తను ఎలాంటి నిర్ణయానికి రాలేకపోతున్నానని, తనకు చాలా భయంగా ఉందని, ఎందుకైనా జాగ్రత్తగా ఉండమని మురళికి చెబుతాడు వైద్యుడు. తర్వాత మీ కవితలు ఎంతవరకు వచ్చాయి, ఒక కవిత చెప్పమంటూ మురళి వైద్యుడిని అడుగుతాడు. ఒక కవితను పాడి వినిపిస్తాడు వైద్యుడు. అది విన్న మురళి అర్థం కాలేదని అంటాడు. ఆలోచించమని చెబుతాడు వైద్యుడు. ఇక మురళీ లలిత ఆశ్రమంలో పిచ్చోడిని చేర్పించారని తెలుసుకున్న తండ్రి దేవుని ఆజ్ఞను తిరస్కరించారని, అది మనకు మంచిది కాదని కోపగించుకుంటాడు. ఆశ్రమం ఉన్నది వైద్యం కోసమే కదా అని అంటాడు మురళి. అన్నకు ఏమవుతుందో అన్న భయంతోనే లలిత ఆశ్రమంలో చేర్చిందని గ్రహిస్తాడు పూజారి. లలితకు తనపై ఉన్న ప్రేమాభిమానాన్ని తలుచుకొని ఆనందపడతాడు మురళి. వైద్యుడు చెప్పిన కవితకు అర్థం ఇప్పుడు అర్థమైందని అనుకుంటాడు. తరువాత లలిత మురళిని సెలయేరు దగ్గరికి తీసుకువెళ్ళమని అడుగుతుంది. సెలయేరు దగ్గరికి అన్నా చెల్లెలు ఇద్దరూ వెళ్తుండగా ఒక కారు ఎదురుగా వస్తుంది. కారులో ఉన్న ప్రసాద్ యథేంద్రపురానికి ఈ మార్గాన వెళ్ళవచ్చా అని ప్రశ్నిస్తాడు. అంతలో లలితను ఓ నాగుపాము కాటు వేస్తుంది. వెంటనే లలితకు ప్రథమ చికిత్స చేస్తాడు ప్రసాద్. తర్వాత కారులో ప్రసాద్ మురళి లలితను వైద్యుని దగ్గరికి తీసుకువెళ్తారు. వెంటనే విరుగుడు వేరు కావాలని వైద్యుడు వెళ్ళి తీసుకురమ్మని ఓ అమ్మాయిని పంపిస్తాడు. ఆ అమ్మాయి చామంతికి మార్గమధ్యలో లలితను పాము కాటు వేసిందన్న విషయం చెబుతుంది. వెంటనే చామంతి లలిత కోసం విరుగుడు వేరు తీసుకొని వైద్యుని ఇంటికి పరుగులు తీస్తుంది. అంతలో నాగులు చామంతిని అడ్డుకుంటాడు. నన్ను చూసి ఎందుకని ఎప్పుడు పారిపోతావు అని ప్రశ్నిస్తాడు. బలవంతంగా నాగుల్ని వదిలించుకొని పరిగెడుతుంది చామంతి. వెళ్ళు ఏనాటికైనా నువ్వు నా దగ్గర పడి ఉండాల్సిందే కదా అని అనుకుంటాడు నాగులు. ఇక చామంతి తెచ్చిన విరుగుడు వేరు సహాయంతో వైద్యుడు లలిత ప్రాణాల్ని కాపాడుతాడు. తర్వాత లలిత కొంతసేపటికి మెలకువలోకి వస్తుంది. వైద్యుడితో ప్రసాద్ తన స్నేహితుడని అబద్ధం చెబుతాడు మురళి. ఇక అతని కారులోనే లలిత మురళిలను ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక ఆ కొత్త వ్యక్తి పేరు ప్రసాద్ అని, అతను అమెరికా నుంచి వచ్చినట్లు అన్నా చెల్లెళ్ళు తెలుసుకుంటారు. కారులో వెళ్తూ ప్రసాద్ గురించి ప్రశ్నిస్తాడు మురళి. సిద్ధేశ్వర స్వామి గురించి, ఆలయం గురించి వెటకారంగా ప్రసాద్కు చెబుతాడు మురళి. నాకు ఆలయము, బావి ఇవన్నీ చూడాలని ఉంది అంటాడు ప్రసాద్. తప్పకుండా అంటాడు మురళి. ముందు మన ఇంటికి వెళ్ళగానే నా చెల్లి చేతి కాఫీ మీరు తాగాల్సిందే, తాగితే తనను జన్మలో మర్చిపోలేరు అంటాడు మురళి. త్రాగకున్నా కూడా మర్చిపోలేను అంటాడు ప్రసాద్. లలిత ప్రసాద్ వైపే చూస్తూ ఉండిపోతుంది. ఇక స్వామి గురించి హేళనగా మాట్లాడవద్దని మురళిని కోప్పడుతుంది లలిత. అంతలో పిచ్చివాళ్ల గుంపు కారుకు ఎదురుగా వచ్చి నిలబడుతుంది. కొత్తగా వచ్చిన పిచ్చోడు ప్రసాద్కు ఎదురుగా వచ్చి నిలుచుంటాడు. అతన్ని చూసి నాన్న అంటాడు ప్రసాద్. కలడన్న వారికి కలడు, లేడన్న వారికి లేడు. విషము త్రాగినవాడు నన్ను కొలవగా కన్ను వలదు కరము వలదు. మంచి హృదయం ఒకటే చాలు, కారావే విష హృదయం ఏనాడు. రహస్యం సీరియల్ కథాసుధ అన్ని ఎపిసోడ్స్ని పూర్తిగా చూడాలంటే తెలుగు ఫిల్మ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.